నమస్తే, జన సముద్రం న్యూస్ కి స్వాగతం. నేను ముందుగా వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. వార్తలను వివరాలకు వెళ్తే, మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషాదంలో మునిగిపోయారు. గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి నుంచే తనకు బాగా పరిచయం అంటూ ముఖ్యమంత్రి ఆవేదనలో మునిగిపోయారు. ఒక స్నేహితుడనే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాకుడిని కోల్పోయామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకువచ్చారని సీఎం అన్నారు. 2 సార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రజలు ఆదరాభిమానాలతో గెలుపొంది ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మరణం తనకే కాదు, రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వలన శ్రీకాకుళం జిల్లాలో భిన్న స్వరాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన జరిగే ప్రక్రియ పట్ల పునరాలోచన చేయాలని సమైక్య సిక్కోలు జేఏసీ ప్రతినిధులు అన్నారు. పునర్విభజన జరిగే ప్రక్రియ వల్ల సంభవించే నష్టాలను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ సమైక్య సిక్కోలు జేఏసీ, కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లటాకర్కు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు విభజన జరిగే శ్రీకాకుళం జిల్లాకు కలిగే నష్టాలను వివరించారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జిల్లాల అంశంలో అనేక అవరోధాలు కలుగుతున్నాయని, అక్షర సత్యం అన్నది సమైక్య సిక్కోలు జేఏసీ యొక్క వాదనని నవీన్ తెలిపారు. ప్రధానంగా జిల్లాల విభజన నేపథ్యంలో ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా కళింగాంధ్ర యూత్ అసోసియేషన్, సమైక్య సిక్కోలు జేఏసీ తీసుకున్న కొన్ని ప్రధానాంశాల వివరాలను జిల్లా కలెక్టర్కు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా ఐటీడీఏ సీతంపేట కోల్పోవడం వల్ల ప్రజలు చాలా తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారని అన్నారు. ఎందుకనగా ఐటీడీఏ మన్యం జిల్లాలకు పోవడం వలన సిక్కోలు జిల్లా సెంట్రల్ ఫండ్స్ ఒక సంవత్సరానికి 100 కోట్ల రూపాయలను కోల్పోవడమే గాక ఉద్యోగాలు, వనరులు కూడా కోల్పోతున్నామని అన్నారు. విభజన అనివార్యమైతే మెలియపుట్టి లేదా మందస ఐటీడీఏగా ప్రకటించడం లేదా సీతంపేట ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లాలో ఉంచాలని సమైక్య సిక్కోలు జేఏసీ డిమాండ్ చేస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ సంకిలిలో ఉందని, అది కూడా ఇతర జిల్లాకు పోతున్నందున సిక్కోలులో షుగర్ ఫ్యాక్టరీ అనేది లేకుండా చెరుకు రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యంలో ప్రఖ్యాతిగాంచిన జిఎంఆర్ విద్యా సంస్థల కెమికల్ ఉత్పత్తులు ఫ్యాక్టరీ కూడా మనం కోల్పోతున్నామని అన్నారు. నిరుద్యోగులు, లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్ మీద తీవ్ర ప్రభావితం చూపిస్తుందని వివరించారు. శ్రీకాకుళం జిల్లా 2 రెవెన్యూ డివిజన్లు కాకుండా పాతపట్నం కూడా రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాలకొండ జిల్లా కావాలనుకునే వారు ఇప్పుడు పాలకొండని శ్రీకాకుళం జిల్లాలో కలపాలని ఆశిస్తున్నారని, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో అట్టడుగు మండలంగా ఉన్న బామిని మండలాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో కలపడంతో పూర్తి స్థాయిలో వెనుకబడుతుందని తెలిపారు. పార్వతీపురం జిల్లాలో కలిపితే సీతంపేట ఐటీడీఏను కోల్పోతామని, మండల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సమైక్య సిక్కోలు జేఏసీ ఆవేదన అని నవీన్ అన్నారు.
భవిష్యత్తులో అంతరాష్ట్ర సమస్య కూడా రావచ్చునని మండల ప్రజలకు మొదటి నుంచి శ్రీకాకుళం జిల్లాతోనే అభినవభావ సంబంధాలు ఉన్నాయి కనుక బామిని మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కలరాజం పాలకొండ ఇతర జిల్లాలో వెళ్తే మన జిల్లాలో ఉన్న గిరిజనుల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా వలన జిల్లా మరియు వెనక్కి నెట్టివేయబడ్డ జిల్లాగా ఉన్నందున ఈ జిల్లా పునర్విభజన తరువాత ఇంకా ఘోరంగా వలస జిల్లాగానే మిగిలిపోతుందని జిల్లా కలెక్టర్కు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్య సిక్కోలు జేఏసీ ప్రతినిధులు కొత్తకోట శ్రీహరి మాస్టర్, రోణంకి కళ్యాణ్, జల్లు లోకేష్, చిగురుపల్లి సత్యనారాయణ, ఎండ రామారావు, విజయ్, రమణ, విమల్ కొర్తే, తిరుమల రావు, శ్రీనివాస్, రాంబాబు, బాబూజీ తదితరులు పాల్గొన్నారు. విభజనలో భాగంగా మనం సమైక్య సిక్కోలు జేఏసీ అంటూ కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ అనేది గత 2 సంవత్సరాలుగా దీని మీద వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. అదే ఈరోజు మన ప్రభుత్వం అనేది 26వ తేదీ ఫిబ్రవరి నెల 20వ తేదీ లోపు ఈ వినతుల స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హెచ్చర్లు మనకి కలిపడం ఒక సంతోషమైన వార్త అయితే, అదే రాజామ పాల్కొండ అనేది పక్క జిల్లాలకు పోయి మనకు చాలా విధాలుగా నష్టం జరుగుతుంది అనేది ఇందులో ఎటువంటి సందేహం అనేది లేదు. ముఖ్యంగా ఐటీడీఏ, సీతంపేట ఐటీడీఏ వనరులు కానీ, ఆ ఫండ్స్ కానీ, అదేవిధంగా మన జిఎంఆర్ విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ఇవన్నీ ఇంకో జిల్లాలకు పోతే మన జిల్లాకి మిగిలింది ఒక తుఫాను బాధిత జిల్లాగానే మిగులుతుంది తప్ప మనకి లాభం అనేది ఏమాత్రం లేదు. ఈ విషయంపై మా మొత్తం సమైక్య సిక్కోలు జేఏసీ గలమంతా, అదేవిధంగా కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ కూడా సంయుక్తంగా ఈరోజు కలెక్టర్ గారు వచ్చి ఈ వినతి పత్రం అనేది సమర్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫైనల్గా మనం చెప్పవలసిన ప్రభుత్వానికి ఒకటే, విభజన అనేది శాస్త్రీయంగా జరగాలి తప్ప ఏదో అంటే ఒక కార్నర్లో అది ఉంది అది తీసి అక్కడ పెట్టిద్దాం అంటే భౌగోళికం కాకుండా ఒక శాస్త్రీయంగా జరగాలి. ఆ వనరులన్నీ జీడీపీని మనం తగ్గట్టుగా ఉండాలి, మన జిల్లాను మనం కాపాడుకోవాలనే భావంతో చేయాలి తప్ప ఏదో చేస్తున్నాము అంటే పార్లమెంటరీ వారే చేయాలి అనే విధానాన్ని కొంచెం వాళ్ళు వెనక్కి తగ్గాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రామిక వర్గ విముక్తికి మార్గం చూపింది కమ్యూనిస్టు ప్రణాళిక అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అన్నారు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి, అన్ని ప్రాంతాల్లోకి చేరిందని, కొన్ని వందల కోట్లు కమ్యూనిస్టు ప్రణాళిక పత్రులు అచ్చు అయ్యాయని, అవుతూనే ఉన్నాయని వారు అన్నారు. ఇంతగా ప్రజాదరణ పొంది, ఇంతగా ప్రజా ప్రభావాన్ని ప్రసరించిన పుస్తకం మరొకటి లేదని వారన్నారు. ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న రెడ్ బుక్ డే ప్రారంభ సభ శ్రీకాకుళం సిపిఎం కార్యాలయంలో సోమవారం జరిగింది. రెడ్ బుక్స్ డే క్యాంపెయిన్కు సంబంధించిన కమ్యూనిస్టు ప్రణాళిక, కమ్యూనిస్టు సూత్రాలు, సోషలిజం, శాస్త్రీయం జయించేందుకే ప్రపంచం ఉంది పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చదువుదాం సమాజాన్ని మారుద్దామనే నినాదంతో రెడ్ బుక్స్ డే క్యాంపెయిన్ నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని వారు అన్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా మార్క్స్, ఎంగిల్స్ రచనలకు యువత, మేధావులు, ఆర్థికవేత్తలతో అధ్యయనం విపరీతంగా పెరిగిందని వారు అన్నారు. రెడ్ బుక్స్ డే క్యాంపెయిన్ జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సిపిఎం నాయకులు విజేకే మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎం తిరుపతిరావు, జిల్లా కమిటీ సభ్యులు టి తిరుపతిరావు, పార్టీ నాయకులు కె శ్రీనివాసు, కొత్తకోట అప్పారావు, ఎస్ భాస్కరరావు, ఎం ఆదినారాయణమూర్తి, ఎం గోవర్ధనరావు, ఏ లక్ష్మి, అల్లు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తూర్పుకాపు జాతి సమస్యల పరిష్కారానికై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిశ్రీ చంద్రమోహన్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి లయన్స్ క్లబ్ సమావేశం మందిరంలో పాలకొల్లు తూర్పుకాపు జాతి ఆత్మీయ సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో పాలకొల్లు పట్టణ పురవీధుల్లో తూర్పుకాపు కుల సమస్యల పరిష్కారానికి
నినాదిస్తూ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ టీకేఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పిస్ని చంద్రమోహన్ మాట్లాడుతూ కొన్ని రాజకీయ పక్షాలు తూర్పు కాపు కులాన్ని కావాలనే చిన్నచూపు చూస్తూ అణచివేస్తున్నాయని పేర్కొన్నారు. తూర్పు కాపులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర మినహా అన్ని జిల్లాల్లో నివసిస్తున్న తూర్పు కాపు కులానికి ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఓబీసీ రిజర్వేషన్ పునరుద్ధరించుకుంటే ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీకేఎస్ఎస్లో అనేక విభాగాలకు 120 మందితో కమిటీలను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో అనేక మంది తూర్పు కాపు పెద్దలు కులానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీకేఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొగిరి సురేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పతివాడ గిరీశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి అదాడ ధనజయ గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేపాడ బాల పరమేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మకుంట రంగా, ఓబీసీ సాధన కమిటీ చైర్మన్ పల్లా వెంకటరావు, న్యాయ విభాగ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అల్తి శ్రీనివాసరావు, ఉభయ గోదావరి జిల్లా ఇన్ఛార్జు లోపింటి చిరంజీవి, జిల్లా అధ్యక్షులు సిడగం విజయభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. మంచి సహచరుడు, సమర్థుడైన నాయకుడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం తనను తీవ్రంగా కలచివేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దశాబ్దాలుగా మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మరవలేనిదని, గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. తమ సహచరులలో ముఖ్యమంత్రి జగన్కు
ఎంతో ఇష్టమైన సన్నిహితుడైన గౌతమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతలు, అవార్డులు తీసుకురావడం వెనుక ఆయన విశేషమైన కృషి దాగి ఉందని గుర్తు చేశారు. గౌతమ్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి కృష్ణదాస్ వ్యక్తం చేశారు. మాకు అత్యంత ఆప్తులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం చాలా దిగ్భ్రాంతిని కల్పించింది. ఉన్నత విద్య చదువుకొని విదేశాల్లో ఒక సమర్థవంతమైన సహచర మంత్రిగా మాతో కలిసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి చాలా మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు. మరి ఆనాటి నుంచి రాజశేఖర రెడ్డి గారి అండగా గౌతమ్ రెడ్డి తండ్రి, అలాగే ఈనాడు జగన్కి అండగా గౌతమ్ రెడ్డి గారు ఎంతో అండగా ఉండేటటువంటి కుటుంబం అది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చాలా సౌమ్యులు, పెద్దవాళ్ళు. అటువంటి వ్యక్తి కుమారుడు, మాకు అత్యంత ఆప్తుడైనటువంటి గౌతమ్ రెడ్డి మరణం తీరని లోటుగా మేము భావిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులని ఈ రాష్ట్రంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడిగా మా అందరం అనుకున్నాం. మరి ఇంత అకాల మరణం, గుండె నొప్పితో చనిపోవడం అన్నది చాలా బాధాకరం. మరి ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని వాళ్ళ నాన్నగారికి, కుటుంబానికి నేను తెలియజేస్తాను. హఠాత్ మరణం చెందిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డికి శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు నివాళులు అర్పించారు. సమర్థనీయ ధోరణిలో పనిచేసి అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఆ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఆరంభం నుంచి ఉన్నత రీతిలో సేవలందించిన వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి అని అన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం చాలా బాధ కలిగించిందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. ఈరోజు ఉదయం శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్ మరణం చెందడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. 51 సంవత్సరాల వయసు కలిగిన గౌతమ్ రెడ్డి గడిచిన కాలంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గడిచిన 3 ఏళ్లుగా మంత్రిగా సమర్థవంతంగా పనిచేయటం, అదే కాకుండా వారి కుటుంబం అంతా, వారి తండ్రి గారు సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి, ప్రజలకు అనేక సేవలు అందించిన కుటుంబంలో ఒక సమర్థుడైనటువంటి మంత్రిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ రెడ్డి మరణం తన కుటుంబానికే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజానీకానికి పెద్ద నష్టం చేకూరిందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మరణం, ఈ లోటు ఎవడు పూడ్చలేనటువంటిదిగా భావిస్తున్నాను. గౌతమ్ రెడ్డి మంచి విద్యావంతుడు, చురుకైన పాత్రని రాజకీయాల్లో గడిచిన కొంతకాలంగా నిర్వహించి మంత్రివర్గంలో చేరి సమర్థుడైన మంత్రిని నిరూపించుకున్నటువంటి వాడు. నాకు వ్యక్తిగతంగా వారి కుటుంబం అంతా స్నేహితులు. గౌతమ్ కూడా ఎనలేని ప్రేమ, అభిమానాలు, గౌరవం కలిగినటువంటి వ్యక్తి. ఈ మరణం మాకు అందరికీ వ్యక్తిగతంగాను కుటుంబపరంగా కూడా చాలా ఆవేదన కలిగించిందని, భగవంతుడు వీరి కుటుంబానికి ధైర్యం కలిగించి మేలు చేకూర్చాలని వారి మరణానికి సంతాపన తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా సానుభూతిని తెలియజేస్తున్నాను. జిల్లాకు 2 రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కేంద్ర పరిశీలన బృందం సభ్యులు ఆదివారం ఏచర్ల మండలంలోని
పలు ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ వస్తుందని, తెల్ల రేషన్ కార్డు తొలగించాలని, దానిని పునరుద్ధరించాలని మల్లంరెడ్డి జయలక్ష్మి కోరారు.
ప్లాస్టిక్ వాడడం వలన ఎంత ప్రమాదం ఉందో రక్తదానం చేయకపోవడం వల్ల కూడా అంతే ప్రమాదం దాగి ఉందని ప్రముఖ వ్యాపారవేత్త మామిడి గోవిందరావు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా వచ్చే 2024వ సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జు అక్కల రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవడి మండలానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తలను జిల్లా కేంద్రంలోని ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా కవడి పోలీసులు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.